నమస్తే అందరికీ. ఇప్పుడు కాకాజీ గారి నాడి శుద్ధి గురించి ఏం రాశారో చూద్దాం. మన శరీరం నందు అనేకమైన యోగ నాడులు కలవు. అయితే కథల రూపంలో వాటినే శ్రీకృష్ణుని 16,108 భార్య అనడం. ఈ 16,108 నాడులను నియంత్రణలో ఉంచి వాటి ద్వారా ఈ విశ్వీయ శక్తులను అదుపులో నుంచి నడిపించే వారిని భగవాన్ వేదవ్యాసుడు శ్రీకృష్ణుడు అని చెప్పడం జరిగినది. కర్షతి ఇది కృష్ణ. యోగీశ్వరుడైన కృష్ణుడు ఈ 16,108 నాడులకు స్వామి. వీటిలో ముఖ్యమైనవి 3. శరీరంలో ఎడమవైపున ఉన్న యోగనాడి ఈడ, మరియు కుడివైపున ఉన్న పింగళ. వీటిని క్రమముగా చంద్ర సూర్య నాడులు అనేంతరు. కుడి నాసిక ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు పింగళ లేక సూర్యనాడి శుద్ధమగం. 2 నాడులు పనిచేస్తున్నప్పుడు రెండింటి ప్రభావము సమానముగాను మరియు రెండింటి పని మందగించినప్పుడు సుషుమ్నా నాడి ప్రభావం అధికంగాను ఉండును. ఈ నాడీ శాస్త్రమును సర్వోదయ శాస్త్రం అనేదరు. ఇది ఒక స్వతంత్రమైన బృహత్ శాస్త్రం. ఈ శాస్త్రము ప్రస్తుతం మరుగున పడి ఉన్నది. చాలా శక్తివంతమైనది ప్రాణశాస్త్రం. ఇచ్ఛానుసారంగా ఒక్కొక్క నాడిని ప్రభావితం చేయుట వలన నాడులను పూర్తిగా బంధించుట లేదా శ్వాస ప్రక్రియను సంయమనం చేయుట ఈ సర్వోదయ శాస్త్రమునందు చెప్పబడినది. ఈ అభ్యాసం వలన నాడీ శుద్ధి జరగదు. దీని సాధన ద్వారా యోగులు విశ్వములోని ఏ విధమైన దివ్యశక్తినైనా తమ పిండమునందు ఆహ్వానించుకోగలిగి తాము ఒక బలీయమైన శక్తిశాలిగా మారి సూక్ష్మమైన అవస్థలతో ఐక్యం కాగలరు. శరీరమును విచ్ఛేదించుట వలన యోగనాడులు కనిపించవు. ఎందుకనగా అవి రక్త ప్రసారం చేయు రక్తనాళములు కాదు, శక్తిని ప్రసారం చేయు శక్తి వాహినులు. అయస్కాంత శక్తి అయస్కాంతము లోపల బయట కూడా ఉండను. కానీ ఆ శక్తిని ఫోటో తీయలేము. యోగనాడులు కూడా జడ రూపంలో కాక సూక్ష్మమైన శక్తివాహినులుగా ఈ పిండమునందు ఉన్నవి. ఉచ్చ స్థితిలోని యోగి మాత్రమే ఆ యోగ నాడుల ఉనికిని గుర్తించగలడు. నాడులు శుద్ధంగా ఉన్నప్పుడు వాటి నుండి అనంతమైన శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ఇనుప తీగ ద్వారా కష్టంతో విద్యుత్తును ప్రసరించును. ఒక్కోసారి కాలిపోవడం జరుగును. అయితే రాగి లేక వెండి తీగలో విద్యుత్ అతి సునాయాసంగా నిరాటంకంగా ఒకవైపు నుండి రెండవ వైపునకు ప్రవహించగలదు. మన శరీరం ఒక ఉపకరణము. శరీరము శుద్ధమై సహజావస్థలో ఉన్నప్పుడు యోగి తన శరీరము ద్వారా అనేక చమత్కారాలు చేయగలడు. శరీరము, మనస్సు, బుద్ధి మరియు జీవాత్మ ఎంతైతే నిర్మలావస్థలో ఉంటాయో వీటన్నిటితో కూడిన ఈ పిండము విశ్వశక్తులతో అంత అధికమైన క్షమతతో వ్యవహరించగలిగి మరింత బలీయముగా రూపొందగలదు. పీఠముని ఈ విధముగా బలీయముగా ఉంచాలంటే ప్రాణాయామం ద్వారా నాడీ శుద్ధి జరగాలి. కొన్ని విధములైన ప్రాణాయామములు అభ్యసించడం వలన సాధకులు పూర్వం కన్నా శక్తివంతులు అవును, సహశీలురగును. ఆటగాండ్రు, కళాకారులు, గాయకులు వగైరా వారి వారి రంగములలో అభివృద్ధి నొందెదరు. పూర్వం కన్నా అధిక కృషి చేయగలరు. అలసిపోవడం జరగదు. ప్రాణాయామము 10-12 ప్రకారము ఉన్నప్పటికీ వాటిలో కఠినమైనవి 2 గలవు. ఒకటి అంతఃకుంభకము, రెండవది బాహ్య కుంభకము. అంతఃకుంభకము ద్వారా శరీరం నందలి ఏ భాగమునందైనను ఏకాగ్రత నిలిపి అందరి శక్తిని అనేక రెట్లు అభివృద్ధి చేయవచ్చు. అటువంటి శక్తి ద్వారా చేతిలో నువ్వులను తీసుకొని నూనెను పిండడం, రాతిని పొడి చేయడం, ఛాతిపై బరువైన రోలర్ను కొనివగలడం, వంట పనులు అలాంటి పనులు చేయగలరు. బాహ్య కుంభకం ద్వారా అతీంద్రియ జగత్తునందు అనేక చమత్కారములు సాధ్యమవుతాయి. శ్వాస ప్రక్రియను కొంత సమయం బంధించడం, జీవాత్మను శరీరం నుండి వేరుచేయుట, పరకాయ ప్రవేశము, శరీరమును అనువంత తేలికగా పర్వతమంత బరువుగా మార్చగలడం వంటి మహత్కార్యములు సాధ్యమవుతాయి. అష్టసిద్ధులు చమత్కారములు కాదు, అవి సాధనల వలన ప్రాప్తించిన అవస్థలు. ప్రజలు ఇతరుల ప్రయోగములను చూడాలని తహతహపడడం లేదా చూపించని వారిని ఏమీ లేదని పలకడం సర్వసామాన్యం. అంతేకాని తాముగా కృషి చేసి సాధన ద్వారా అనుభవించాలని ప్రయత్నం చేయరు. యోగశాస్త్రం కల్పన కాదు, అంధవిశ్వాసం అంతకన్నా కాదు. ఇది ఒక శాస్త్రము, మనకున్న ఉపలబ్ధి. తగిన ప్రయత్నంతో సాధన చేసినచో ప్రతి ఒక్కరూ స్వయంగా అనుభూతి పొందవచ్చును. ఇవి కాక ప్రాణాయామములు వివిధ రకములు. దీర్ఘశ్వాస, భస్రిక, భ్రామరి, శీతలి, షణ్ముఖి, కపాలభాతి, లోమ, విలోమ ఇత్యాది. ఇవన్నీ ముందు అధ్యాయంలో చెప్పబడినవి. వాటి లాభములు కూడా వివరింపబడినవి. ప్రాణాయామం తర్వాత ప్రత్యాహార సాధన నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
థ్యాంక్ యూ యువర్స్ జయప్రకాష్. థ్యాంక్ యూ యువర్స్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్.